ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనం మానసోల్లాసం చూస్తూ ఉన్నాము. దక్షిణామూర్తి స్తోత్రానికి సురేశ్వరాచార్యుల వారు మనకిచ్చిన వివరణ. పోయిన వారము జ్ఞానము కర్మ గురించి మొదలు పెట్టాము. కొంచెము అక్కడి నుంచి ఇంకా ఎక్కువగా లోతుగా చూస్తూ ముందుకు వెళ్దాము. మొత్తము ఉన్నదంతా రెండు విషయాలు, రెండుగా కనిపిస్తున్న ఒక్క విషయము జ్ఞానము క్రియ. జ్ఞానము క్రియ తప్ప ఇంక మూడోది ఏది లేదు, అసలు ఉండడానికి అవకాశం కూడా లేదు. ముందు దీని గురించి కొంచెం చూసుకుందాం. మనము దాన్ని రకరకాలుగా అప్లై చేసుకుంటూ వెళ్దాము. ఇక్కడ చాలా ఎగ్జాంపుల్స్, ఉదాహరణలన్నీ చెప్తూ వస్తూ ఉన్నారు మన గురువు గారు శంకర్ల వారు. వారి శిష్యులు మన ఇంకో గురువులు సురేశ్వరాచార్యుల వారు రకరకాల ఉదాహరణలతో మనకు చెప్తూ వస్తూ ఉన్నారు. మనం ముందు ఒకటి చూసుకుందాము. ఏది సులువుగా అర్థమైతే అది వాడుకోవడానికి వీలుగా, ఏ ఒక్క ఉదాహరణ పూర్తిగా ఆత్మతత్వం గురించి చెప్పడానికి అవకాశం లేకుండా ఉంటుంది. ఎందుకు అంటే అటువంటిది ఇంకొకటి లేదు, అది దాని ప్రాబ్లం. అటువంటిది ఇంకొకటి లేదు కాబట్టి ఇదిగో ఇట్లా ఉంది అని చూపించడానికి కంప్లీట్‌గా అవకాశం ఉండదు. కాబట్టి కొంతగా రకరకాల ఉదాహరణల్లో నుంచి కొంచెం కొంచెం పనికొచ్చేది తీసుకొని మనం కలుపుకొని విషయాన్ని అర్థం చేసుకోవడానికి వాటిని వాడుకుంటూ వెళ్ళాలి. మనకు ఎక్కడ చూసినా సరే ముఖ్యంగా భారతంలో మొత్తము మొదటి నుంచి చివరి దాకా జ్ఞానము, కర్మ ఈ రెండింటి గురించే చెప్తూ వస్తూ ఉన్నారు మన వ్యాసుల వారు. దాన్ని పూర్తిగా ఎక్కువగా ఆసాంతం చర్చించింది మన భగవద్గీతలో. అదే భారతంలో ఉన్న భగవద్గీతలో మళ్ళీ అదే జ్ఞానము, కర్మ రెండిటి గురించి ఆయన పూర్తిగా చర్చిస్తూ వచ్చారు. ఎక్కడ చూసినా సరే జ్ఞానము, కర్మ తప్ప ఇంక వేరేవేమీ లేవసలు. దాన్ని మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తోటి చూసుకుందాము. అదే నీరు గడ్డగట్టి ఉంటే ఐస్ క్యూబ్ లాగా ఉంటుంది. అది ఊరికనే అట్లా ఉంటుంది. అయితే అది ఒకవేళ ద్రవించిందంటే, కరిగిందంటే మాత్రము రకరకాలుగా వ్యాపిస్తుంటుంది. అది రకరకాల రూపాలు తీసుకుంటుంటుంది. రకరకాల కర్మలు చేస్తూ ఉంటుంది. రకరకాల పేర్లతో ఉంటుంది. అదే ఐస్ ముక్క, ఐస్ క్యూబ్ చాలా పెద్దదనుకోండి. చాలా పెద్ద, కంప్లీట్‌లీ అసలు ఐస్ తప్ప ఇంకేమీ లేదనుకోండి. అది అట్లా ఉంటుందంతే. అయితే అదెప్పుడైతే ఆ ఘనీభవించిన ఐస్ కరగడం మొదలుబెట్టిందంటే, అప్పుడేమవుతుందంటే దానికి రకరకాల రూపాలొస్తాయి. అదేం చేస్తుంది, ఒక్కొక్కసారి అలగా మారుతుంది. ఒక్కొక్కసారి ఏదో బుడగలాగా ఉంటుంది. ఒక్కొక్కసారి నురుగులాగా ఉంటుంది. ఒక్కొక్కసారి తుంపెరలాగా ఉంటుంది. రకరకాల రూపాలు తీసుకుంటుందది. అది ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క పని చేస్తూ ఉంటుంది. అది నీరుగా మారింది, ద్రవించింది అంటే ప్రవహిస్తూ ఉంటుంది. వాటిని వీటిని మోసుకొని వెళ్తూ ఉంటుంది. అటు ఇటు కదుపుతూ ఉంటుంది. లేదా ముంచెత్తుతూ ఉంటుంది. లేకపోతే తడుపుతూ ఉంటుంది. అది ఏంటో అన్ని చాలా పనులు చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ కర్మలతోటి, ఆ నామాలతోటి, ఈ రూపాలతోటి అది రకరకాలుగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఎప్పుడైతే అది మళ్ళీ ఘనీభవించిందో, ఇంక నామాలు లేవు, రూపాలు లేవు, క్రియలు లేవు, ఏమీ లేవు. మళ్ళీ అది ఊరికనే ఐస్‌లాగా ఉంటుంది. నామరూప క్రియాత్మకమైన ఈ జగత్తంతా అదే విధంగా జ్ఞానం కదిలి, కరిగి, మార్పులు చెందడం వల్ల ఈ విధంగా తెలియబడుతూ ఉన్నది. అది వేరుగా లేదు. అదే విషయము. అదే జ్ఞానము కదిలిందంటే,
అది ద్రవిస్తుంది. రకరకాల రూపాలు తీసుకుంటుంది. ప్రతి రూపానికో పేరుంటుంది. ఆయా రూపాలతో, ఆ నామాలతో, ఆ గుణాలతో అది కర్మలు చేస్తూ ఉంటుంది. ఇంకింతే విషయం. అదే జ్ఞానము క్రియగా మారుతూ ఉంటుంది. మళ్ళీ అదే క్రియ ఘనీభవిస్తే జ్ఞానమవుతుంది. ఘనీభవిస్తే జ్ఞానమవుతుంది. కరిగిందంటే కర్మవుతుంది. ఈ జ్ఞానము, క్రియలే ఉన్నాయి. మొత్తం సర్వం జగత్తు ఇది తప్ప ఇంకేమీ లేదక్కడ. అది రకరకాలుగా వేరే వేరే కర్మలుగా, వేరే వేరే రూపాలుగా, వేరే వేరే కార్యాలుగా, నామాలుగా ఎందుకు కనిపిస్తూ ఉంటుంది అంటే కల్పన, కల్పించబడుతూ ఉన్నది. దాంట్లో అక్షోభ కలిగి, అక్షోభ చేత చేష్టలు కలిగి, చేష్టల చేత అది మార్పులు చెంది, ఆ మారింది మళ్ళీ ఒక రూపాన్ని తీసుకుంటే అది కార్యమవుతుంది. ఇంకింతే విషయము. మళ్ళీ ఆ కార్యాలన్నీ కరిగి వెళ్ళి, మళ్ళీ అదే ముద్దగా తయారయ్యాయంటే ఘనీభవించి జ్ఞానమవుతుంది. ఇది ప్రతి జంతువులో ఉంటుంది. ప్రతి అణువణువున ఆ నీళ్ళలో, ప్రతి అలలో, తుంపెరలో, బుడగలో, నురుగులో, ప్రతి చోట సర్వము ఉన్నదేమి అంటే అదే జలతత్వం ఉంటుంది. అదే జలతత్వానికి కరిగే లక్షణము, గడ్డగట్టే లక్షణము 2 ఉంటాయి. అదే విధంగా ప్రతి జీవిలో, ప్రాణిలో, ప్రతి అణువణువులో అదే జ్ఞానముంటుంది. జ్ఞానమే కర్మగా పరిణామం చెంది, అది ఘనీభవించి రూపాన్ని తీసుకొని ఈ రకంగా కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ ఇటు నుంచి అది కరిగి రూపాలన్నీ సమసిపోయి ఒకే పదార్థంగా ఉంటే అది మళ్ళీ జ్ఞానంగా మాత్రం ఉంటుంది. ఇది జీవుడు అని లేదు, ఈశ్వరుడు అని లేదు. నేను అని లేదు, నువ్వు అని లేదు. ఉన్నది ఒక్కటే ఉన్నది. వేరే వేరే రూపాల్లో కనిపిస్తూ ఉన్నది. ఇదం జగత్ మొత్తం నామరూప క్రియాత్మకం. ఎందుకు ద్రవించింది? ఎక్కడి నుంచి? ఆ ఘనీభవించిన తత్వం. దీన్ని చూపించడం కోసమే మనకు శివుణ్ణి ఎప్పుడు మంచు కొండల్లో ఉన్నట్టు చూపిస్తారు. విష్ణువుని ఎప్పుడు నీళ్ళల్లో ఉన్నట్టు చూపిస్తారు. ఎందుకు అంటే విష్ణువు వ్యాపకత్వము. అది ప్రవహిస్తూ ఉంటుంది. కాలంగా కదులుతూ ఉంటుంది అది. రకరకాల రూపాలను తీసుకొని ఎన్నో రూపాలుగా ఏవేవో కర్మలు చేస్తూ ఉంటుంది. కాబట్టి కరిగినప్పుడు అదే తత్వాన్ని, కదులుతూ ఉన్నప్పుడు అదే తత్వాన్ని విష్ణువుగా నీరుగా చూపిస్తారు. అదే తత్వం ఎప్పుడైతే ఘనీభవించి నామరూప క్రియలు లేకుండా తన పాటికి ఉంటుందో దాన్నే మళ్ళీ మంచు శిఖరాల్లో ఉన్న శివుడిగా చూపిస్తారు. ఒకటే తత్వం 2 వేరు లేవు. ఒకటే అటుగా ఇటుగా కనిపిస్తుంది చూసేవాడి చూపును బట్టి. కాబట్టి అసలు నేను ఈశ్వరుణ్ణి అవ్వడం ఎప్పుడు, ఎట్లా? కథం భవేత్ ఈ జీవుడు వెళ్ళి, ఈ ఆత్మ వెళ్ళి సర్వకర్త, సర్వజ్ఞుడు అవ్వడం కథం ఎట్లా అవుతుందంటే ఎట్లా కొత్తగా అవ్వడానికి ఏమున్నదక్కడ? ఉన్నదదే. అయితే తుంపెరగా ఉన్నాను నేను, అలగా ఉన్నాను నేను, ఏదో బుడగగా ఉన్నాను నేను, ఒక్క నీటి చుక్కగా ఉన్నాను నేను అని అనుకున్నంత వరకు, అది అక్కడి నుంచే చూస్తుంది గాబట్టి మిగిలిందంతా వేరేగా ఉన్నది అని అనిపిస్తుంది. ఇప్పుడు దీన్నే మళ్ళీ మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఆ కరగడం గురించే, కల్పనగా మారడం గురించే చూస్తున్నాం గదా! అదే జ్ఞానము కరిగి, రూపాలు ధరించి, నానాకంగా, అనేకంగా అది ఒక్క భాగము జాగ్రత్తవస్థలో తెలుస్తుంటుంది. ఒక భాగము స్వప్నావస్థలో తెలుస్తుంటుంది. ఒక భాగము సుషుప్తిలో తెలుస్తుంటుంది. అయితే అసలు ఉన్నదంతా మొత్తమంతా ఒకటే గాబట్టి అదసలు దాని పాటికుంటుంది. అందుకనే ఈ విశ్వం మొత్తం బయట నీకు జాగ్రత్తవస్థలో కనిపిస్తున్న విశ్వమంతా ఒక్క పాదమో, ఇంకా అవతల 3 పాదాలున్నాయని ఎందుకు చెప్తారంటే 4 పార్ట్స్‌గా చూసుకో నువ్వు. అదే జ్ఞానము నీకు జాగృదవస్థలో ఈ పగటి కలలాగా కనిపిస్తున్న దాంట్లో కనిపిస్తున్నట్టుగా ఉన్నదంతా గూడా జ్ఞానమే. అది మళ్ళీ వేరేది గాదు. ఇదంతా మళ్ళీ జ్ఞానమే.
ఇది కాకుండా ఎక్కడికి పోలేదు. ఇది కాకుండా వేరేది లేదు. ఇదంతా గూడా జ్ఞానమే. ఈ రకంగా కనిపిస్తూ ఉన్నది కార్యాలుగా. మళ్ళీ ఒకవేళ నేనింతే, నేను తుంపెర, నేను అలా, నేను నీటి కణము అనుకుంటున్న ఏ జీవతత్వం ఉన్నదో భావము, అది పడుకున్నది అనుకుంటే, అందులో మళ్ళీ స్వప్నంలో నిద్రావస్థలో, స్వప్నంలో ఏవో కలలు కంటూ ఉన్నప్పుడు, అది మళ్ళీ ఒక భాగం అనుకో. లేదా సుషుప్తిలో ఉన్నప్పుడు సబ్‌కాన్షియస్‌గా ఉంటుంది గానీ, కాన్షియస్‌గా అంటే జాగ్రత్త స్వప్నాల్లాగా తెలియకుండా ఉంటే, అది ఇంకొక భాగము. ఈ 3 భాగాలుగా అదే కరిగింది. అసలు కరిగి ఇన్ని రూపాల్ని తీసుకొని కనిపిస్తూ ఉన్నదేదున్నదో, అది కాక అసలు యాక్చువల్‌గా జ్ఞానం ఇంకా చాలా ఎక్కువగా ఉన్నది. పూర్తిగా అదే ఉన్నది. ఎందుకంటే అదేదుందో, అది చూస్తూ ఉంది గాబట్టే, ఇవన్నీ తెలుస్తూ ఉన్నాయి. అందుకని ఉన్నది చాలా ఉన్నది. అందులో కొంత ఒక్క భాగము ఎందుకు అంటే, ఒక భాగం జాగ్రత్త అని చూపిస్తూ ఉంటారు. ఒక్క పాదం అంటే ఇది. 2 పాదాలు పట్టుకో అంటే జాగ్రత్త స్వప్నాలు పట్టుకో. మూడోది పట్టుకోవడం కష్టం ఒకవేళ. కానీ ఒకవేళ మూడో దాంట్లో నిన్ను నువ్వు పట్టుకున్నావంటే మొత్తం 4 కలిసొస్తాయి. కాబట్టి అది 4 విధాలుగా ఉన్నది. ఒకటే తత్వము 2గా ఉంటుంది. కరిగినప్పుడు ఒక విధంగా, ఘనీభవించినప్పుడు ఒక విధంగా. అందుకనే విజ్ఞాన ఘన స్వరూపం అని చెప్తారు దాన్ని. ఘనీభవించినప్పుడు విజ్ఞాన స్వరూపం అది. ఘనంగా అది విజ్ఞానం తప్ప ఇంకేముండదు గడ్డగట్టి. ద్రవించినప్పుడు మాత్రం అది రకరకాల రూపాలు తీసుకుంటూ ఉంటుంది. అది ఉన్నది ఒకటే గాబట్టి, ఎప్పుడు ఎట్లా కథం అంటే కథం లేదు, కథ అంటే కథ లేదు. కథ లేదు, కథం లేదు. ఉన్నది అది ఆల్రెడీ అయి ఉన్నది. వేరేగా లేదు. అయితే నానా రూపాల్లో అది కనిపిస్తూ ఉంటుంది. నీ స్వజ్ఞానమే, నీ అజ్ఞానం వల్ల నీకే రకరకాలుగా కనిపిస్తూ ఉంటుంది. ఈ జ్ఞానం లేకపోతే అసలు జగత్తు కనిపించదు. నీకసలు కనిపిస్తుంది గదా! నిద్రలో అయినా సరే, జాగ్రత్తలో అయినా సరే నీకు కనిపిస్తుంది అంటే కారణము జ్ఞానము. ఎక్కడెక్కడైతే జ్ఞానం లేదో అక్కడక్కడ అంతా చీకటే. అసలు చీకటన్నది కూడా లేదు వేరుగా. చీకటి అనుకుంటాము గానీ, చీకటన్నది కూడా లేదు. ఉన్నదంతా ఆ ప్రకాశానికి నీడ. ప్రకాశం అట్లా ఉన్నప్పుడు దాని చుట్టూ రకరకాల నీడలు గోడల నిండా నేలంతా రూపాలు తీసుకొని కదులుతూ కనిపించొచ్చు. ప్రకాశం ఒక్కటే ఉంటే గూడా, ప్రకాశం చుట్టుపక్కలంతా రకరకాలుగా నీడలు కనిపిస్తూ ఉండొచ్చు ఎన్నో రూపాల్లో. కానీ అది వేరు గాదు. ఒకటే అయి ఉంటుంది. అయితే క్రియగా మాత్రం మారి వ్యవహారాలు నడిపిస్తూ ఉంటుంది. అది కథం భవేత్ అంటే, దాన్ని తెలుసుకో నువ్వు కావాలంటే. జీవుడు ఈశ్వరుడు ఎట్లా అవుతాడన్నది అసలు ఆ ప్రశ్నకి అర్థం లేదు. 2 ఒక్కటే గాబట్టి దాన్ని పక్కన బెట్టి, జ్ఞానం క్రియగా ఎట్లా మారిందసలు అది గదా మన ప్రాబ్లము. జ్ఞానం క్రియగా మారి, అది కర్మగా ప్రవర్తించి, కార్యంగా ఒక రూపాన్ని తీసుకుంటే, ఆ కార్యమైన రూపాన్ని చూసి మనము కంప్లీట్ అయిపోయిన ఆ రూపాన్ని చూసి అంటే, ఒక కర్మ పని జరుగుతూ ఉన్నప్పుడు, ఆ పని ఫినిష్ అవ్వగానే ఒక ఔట్‌పుట్ ఉంటుంది. ఒక ప్రొడక్ట్. దాన్ని ఆ కార్యాన్ని చూసి మనము మోహం చెంది అసలది ఎక్కడి నుంచొచ్చింది అని చూసుకోవట్లేదు గాబట్టి తెలియట్లేదు గానీ, అసలు జ్ఞానమే లేకపోతే క్రియలెక్కడుంటాయి? క్రియల చేత జరిగే వ్యవహారాలు ఎట్లా ఉంటాయి? ఉన్నదంతా జ్ఞానమే. అదే ఇన్నిగా తెలుస్తూ ఉన్నది. ఇప్పుడు దీన్ని అర్థం చేసుకుంటూ వెళ్దాము. ఆ జ్ఞానము క్రియగా ఎట్లా మారుతుంది? ఉన్నది రెండే. జ్ఞానం, క్రియ తప్ప అసలు ఇంకేమీ లేదు. మూడో వస్తువు లేనే లేదు. జ్ఞానం క్రియగా మారే పద్ధతి చూద్దాం. క్రియానామ పరిస్పంద పరిణామ స్వరూపిణి. స్పందమానే బహిః జ్ఞానే తత్ అంకురవత్ ఉద్భవేత్. ఈ ఉద్భవేత్ అన్న మాట ఎందుకు మన సురేశ్వరాచార్యుల వారు ఇక్కడ పెట్టారు అంటే, మనము శంకర్ల వారు రాసిన శ్లోకాలకు అర్థం చూసుకుంటూ వెళ్తున్నాం. కాబట్టి దీన్నొదిలిపెట్టి మనం అవి చూసుకోవడానికి కుదరదు. ఇది ముఖ్యము. ఇందులో నుంచే అంత ఎక్స్‌ప్లనేషన్ ఒస్తున్నది కాబట్టి.
నీలోనే ఉన్నది మొత్తం మాయగా బహిః ఇవ ఉద్భూతం. బయట అంటే పైకొచ్చి భూతం కనిపించి నీకు తెలుస్తూ ఉన్నది అని చెప్పారు గాబట్టి, బహిః ఇవ ఉద్భూతం అన్నారు గాబట్టి దాని గురించి చూద్దాం. క్రియ అన్నది ఆ జ్ఞానం యొక్క పరిణామ స్వరూపము. పరిస్పందనము అంటే కదలికలు. పరిస్పందించడము అంటే క్షోభ చెందడము, అజిటేషన్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఏ కదలికైనా అంతే. స్పందించడం లేకపోతే కర్మ జరగదు. కదిలితేనే కర్మ జరిగేది. కదలకుండా కూర్చుంటే కర్మ జరగడం అన్నది ఉండదు. కార్యంగా పరిణామం చెందదు. కాబట్టి ఇప్పుడేమయ్యాయి, ఆ జ్ఞానం ఉన్నది గదా! ఆ జ్ఞానము ఎప్పుడైతే స్పందిస్తుందో, అంటే దాంట్లో కదలికలు కలుగుతాయో, అప్పుడది కర్మగా మారుతుంది. ఆ కర్మగా మారిన జ్ఞానము పరిణామం చెందుతుంది. అంటే మార్పులు చెందుతుంది. చెంది అది కార్యంగా తయారవుతుంది. జ్ఞానము క్రియారూపాన్ని తీసుకొని కదిలితే కర్మ అవుతుంది. అది ఒక రూపాన్ని ధరిస్తే పరిణామం చెంది మార్పులతో ఒక రూపాన్ని తీసుకుంటే కార్యంగా ఉంటుంది. ఈ కార్యము వ్యక్తమై కనిపిస్తుంది. కార్యం కన్నా ఉన్న మిగిలిన రూపాలేవున్నాయో జ్ఞానం యొక్క మిగిలిన రూపాలు, జ్ఞానము క్రియగా మారి, అది కదిలి కర్మగా మారి, ఆ తర్వాత అదే కార్యమవుతుంది. కార్యం తెలుస్తుంది గాని, కర్మ, క్రియ, జ్ఞానము వ్యక్తమై కనిపించవు. ఇన్ని ఉన్నాయనిపిస్తాయి మళ్ళీ అదే విషయము. అదే మంచు ముక్క, అదే పెద్ద మంచు గడ్డ కరిగి సముద్రమయింది. సముద్రం అలయింది. అల మళ్ళీ తరంగాలయింది. అది తర్వాత ఉద్భుతాలయింది, ఫేనాలయింది, అదేంటేంటో అయింది గదా! అవన్నీ ఎన్నైనా ఉండని, ఉన్నది ఒకటి మాత్రం అది ఒకటి దాని స్వరూపము జ్ఞానము. రకరకాల రూపాలు తీసుకోవచ్చు. ఈ రకంగా అప్పుడేమైందంటే ఎక్కడ తీసుకుంటుంది అంటే స్పందమానే బహిః జ్ఞానే ఇక్కడ బహిః ఇవ ఉద్భుతం. జ్ఞానం ఎప్పుడైతే స్పందించిందంటే జ్ఞానంలో ఆ స్పందన కలగాలి. స్పందన లేకపోతే, కదలిక లేకపోతే అది కర్మగా మారదు. అది కార్యంగా మనకు బయటబడి కనిపించదు. కానీ ఎప్పుడైతే జ్ఞానము స్పందించిందో, దాంతో ఏం జరుగుతుందంటే, బహిః బయటబడి, అదే అంకురవత్ ఏదో ఒక మొలకలాగా భవేత్ ఉద్భూతం అవుతుందది. బయటబడి పైకొచ్చి కనిపిస్తుంది. ఇప్పుడు మన కల గూడా అంతే. మనలోనే ఉంటుందది. కానీ మనకన్నా బయటికొచ్చి మనం కాకుండా వేరేగా ఉన్నట్టు అది భూతం కనిపిస్తూ ఉంటుంది మనకి. ఎందుకు అంటే నా జ్ఞానమే కదిలి, రూపాలు ధరించి కలగా నాకు కనిపిస్తూ ఉన్నది నాలోనే. నేనే. నేను కాక వేరేది లేదు. ఇప్పుడు ఈ క్రియ పరిస్పందించి, పరిణామం చెంది కార్యరూపాన్ని తీసుకుంటుంది. అది మనకు వ్యక్తమై కనిపిస్తుంది. దాన్ని చూసి ఇంక అదే ఫైనల్ అనుకుంటాం కాదు. అసలు ఉన్నది జ్ఞానము. అది ఇన్ని రూపాలుగా మార్పు చెందుతుంది. ఎట్లా అంటే మళ్ళీ ఈ క్రియ 4 రకాలుగా జరుగుతుంది. మనం దీన్ని సాంఖ్యంలోనో, కాణాదుల వారి వైశేషికంలోనో చాలా చోట్ల చదువుకుంటొచ్చాము. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఉత్పాద్య, ప్రాప్య, సంస్కార్య, వికార్య, ఉపాశ్రయ క్రియా. కరోతి, గచ్చతి, ఉన్మార్ష్టి, ఛిన్నతీతి ప్రతీయతే. ఆ క్రియ ఇది జ్ఞానమే స్పందిస్తే క్రియగా మారుతుందనుకున్నాం గదా! జ్ఞానము స్పందించి క్రియగా మారినప్పుడు అది మళ్ళీ 4 రకాలుగా మారుతుందది. అదే జ్ఞానము స్పందించి క్రియగా మారుతూ ఉన్న సమయంలో 4 రకాలుగా మారొచ్చది. ఉత్పాదన ఏదైనా ఒకటి ప్రొడ్యూస్ చేయడము, తయారు చెయ్యడము, లేదా ప్రాప్తించుకోవడము, పొందడము. ఆల్రెడీ ఉన్నదాన్ని తెచ్చుకోవడం, ప్రాప్తించుకోవడం. అయితే ఆల్రెడీ ఉన్నదాన్ని తెచ్చుకున్నాము. కానీ మనకు కావాల్సినట్టు పర్సనలైజ్ చేసుకోవాలి అంటే దాన్ని సంస్కరించుకుంటాము. శుద్ధి చేసుకుంటాము. తుడుస్తామో, దాన్ని కడుగుతామో లేపోతే అట్లాంటివన్నీ. కాక
అది కూడా మనకింక సరిపోదు. శుద్ధి చేస్తే ఊరికనే తుడిస్తే, కడిగితే సరిపోవట్లేదంటే, మార్పు చేస్తాము. దాన్ని కొయ్యడమో, ఇంకా దేన్నైనా అతికించడమో అట్లాంటివన్నీ చేస్తాము. ఇంకింతే గదా! మొత్తం కలిపి ఎన్ని రకాల క్రియలున్నాయి మనకి. ఇంకింత 4 తప్ప వేరేవి లేను గూడా లేవు. మొత్తం క్రియలన్నీ 4 రకాలుగా ఉంటాయి. అయితే మనం ఒకటి కొత్తగా పుట్టిస్తాము. లేదా ఒకటి ఎక్కడి నుంచైనా తెచ్చుకుంటాము. లేదా తెచ్చుకున్న దాన్ని మనము బాగు జేసుకుంటాము. లేదా అందులో ఏమైనా మార్పులు, చేర్పులు కావాలంటే చేసుకుంటాము. ఇవన్నీ క్రియలు. ఇప్పుడు ఈ క్రియలకు కర్మలు గావాలి. కర్మలు. ఉత్పాదించాలి, ఒకటి తయారు చెయ్యాలి అంటే కరోతి అని ఒక కర్మ ఉంటుంది. ఉత్పాదన అన్న క్రియకు చెయ్యడము అన్న కర్మ ఉంటుంది. చేస్తే ఒకటి తయారయిందనుకోండి. ఏదో ఒక కంప్యూటర్ తయారు చేయాలనుకోండి. ఉత్పాదన అన్న క్రియ ఉన్నది. నేను ఉత్పాదన చెయ్యడం అంటే తయారు చేయడము అన్న పని చేశాను. అది కర్మ. ఆ పని చేసేసరికి ఒక కంప్యూటర్ తయారయిందనుకోండి. అది కార్యము. ప్రొడక్ట్. ప్రొడ్యూస్ చేయడం కోసం నేను ఒక పని చేస్తే దానివల్ల ఒక ప్రొడక్ట్ తయారవుతుంది. క్రియ, కర్మ, కార్యం. ఈ క్రియ, కర్మ, కార్యాలుగా కనిపిస్తున్నదంతా జ్ఞానమే. జ్ఞానం లేకపోతే క్రియ లేదు, కర్మ లేదు, కార్యం లేదు. కార్యం ఉన్నదని నీకు తెలిసేది లేదు. నువ్వు తయారు చేసేది లేదు, తెచ్చుకునేది లేదు, వాడుకునేది లేదు, ఏమీ చేయలేవు. జ్ఞానం లేకపోతే ఏమి చేయడానికి అవకాశమే ఉండదు. కాబట్టి ఉత్పాదించాలంటే ఏదో నువ్వు తయారు చేయడం అన్నదొకటి కర్మ ఉండాలి. తయారు చేస్తే తయారయ్యింది అని ఒక కార్యం ఉంటుంది. ప్రాప్తించుకోవాలనుకోండి. ప్రాప్తించుకోవాలంటే అదెక్కడో ఉన్నది. మనం వెళ్లి తెచ్చుకోవాలి. కాబట్టి గచ్చతి అని ఒక పనుండాలి. వెళ్లి తెచ్చుకుంటున్నాను, వెళ్తున్నాను, వెళ్ళాడు, వచ్చాడు అని ఏవో రావడం, పోవడం లాంటి కర్మలుంటాయి. ప్రాప్తించుకోవడం అన్న క్రియ జరగడానికి వెళ్ళడం అన్న ఒక పని ఉంటుంది. క్రియ. వెళ్ళడం అన్న ఒక పని ఉంటుంది. కర్మ. దానివల్ల కార్యం ఏమి? నువ్వు తెచ్చుకున్నావనుకో, ఆ పనయిపోయింది గదా! అయిపోయిన పని కార్యం. ఆ తర్వాత సంస్కరించుకోవడము. ఏదో ఒకటి తెచ్చుకున్నామో, దాన్ని క్లీన్ చేసుకోవాలి. శుద్ధి చేసుకోవాలనుకోండి. ఉన్మార్చి దాన్ని తుడిచాము, దాన్ని కడిగాము, దాన్నేంటో చేశాము అన్నప్పుడు సంస్కరించుకున్నాము. క్లీన్ చేసుకున్నాము. చేసుకున్నప్పుడు సంస్కరించడము అన్న క్రియకు, తుడుచుకోవడము అన్న కర్మ ఒకటి ఉంటే, ఆ పని చేశావంటే, ఆ కార్యము అంటే తుడిచి శుద్ధమైన ఆ వస్తువు తయారయింది గదా! అక్కడ రెడీగా సిద్ధమయింది. సిద్ధమైన దాన్ని కార్యమంటారు. సిద్ధం అవ్వడానికి చేసే పనిని కర్మ అంటారు. అందుకోసము ఏ క్రియ ఉన్నదో సిద్ధమవ్వడం అన్నది చేయడం కోసం చేయవలసిన పనేదున్నదో అది క్రియ. ఒక వస్తువుని నువ్వు సిద్ధింపజేసుకోవాలి అంటే దానికి జ్ఞానముండాలి. జ్ఞానం తోటే ఇవన్నీ కానీ ఇన్ని రకాలుగా కనిపిస్తాయి. లేదా వికారము, మార్పులు చేసుకోవడము. ఏదో నువ్వు ఒక వస్తువు తెచ్చుకున్నావు. దాన్ని నీకనువుగా మార్చుకోవడం కోసము కొంచెము దాన్ని విరగ్గొట్టడమో, దాన్ని కొంచెము నున్నగా తయారు చేయడమో, దానికి ఇంకేదైనా తగిలించడమో, లేదో ఇంకే అట్లాంటివేవైనా చేయడమో అని కర్మలుంటాయి మరి. అవి చేస్తేనే నీ క్రియ పూర్తయ్యి ఆ కార్యము సిద్ధిస్తుంది. ఈ రకంగా అదే జ్ఞానము క్రియగా పరిస్పందించి, పరిణామం చెంది, చివరికి కార్యరూపంగా నీకు వ్యక్తమై కనిపిస్తూ ఉంటుంది. ఎట్లా? అదే జ్ఞానంలోనే, అదే జ్ఞానమే, అదే స్పందించి, అందులో నుంచే అదే అంకురంలాగా, ఒక మొలకలాగా బయటబడి తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు మనము ఏదో వస్తువుల గురించి, వాటి గురించి చూసాం గదా! మిగిలినవన్నీ రూపాలు గూడా చూద్దాము. శివః బ్రహ్మాదిదేహేషు సర్వజ్ఞః ఇతి భాసతే. దేవతిర్యక్ మనుష్యేషు కించిజ్ఞః తారతమ్యతః. అయితే గురువుగారు
ఈ ఆత్మ సర్వజ్ఞుడు, సర్వకర్త ఎట్లా అవుతాడంటే వాడసలు తక్కువ అయితే గదా! ఇప్పుడు పూర్తి సర్వం అవ్వడానికి. వాడెప్పుడూ సర్వమే. అయితే రూపాలుగా పరిస్పందనము, పరిణామం చెంది ఆ మార్పుల చేత అది వేరుగా రూపాలు తీసుకున్నట్టుగా ఉన్నప్పుడు కొంతగా ఉన్నట్టు తెలుస్తుంటుంది. అంతవరకే దాని పరిమితి. మొత్తంగా కలిపి అంతా సర్వజ్ఞం, సర్వకర్త అయ్యే ఉన్నదది. కొత్తగా అవ్వవలసిన పని లేదు. అదే శివము. శివము ఎందుకు? ఘనీభవించిన జ్ఞానము శివమని చెప్తారు. ద్రవీభవించిన జ్ఞానము విష్ణువుగా ఉన్నది అని చూపిస్తారు. అది ద్రవించిన, ఘనీభవించిన ఉన్నదంతా ఒకటే తత్వం. తత్వతః యదార్థంగా ఉన్నది ఒకటే. అదే ఘనీభవించొచ్చు, అదే ద్రవీభవించొచ్చు. అదే మార్పులు చెందుతూ ఇటు, అటు కనిపిస్తూ ఉంటుంది. అదే శివము ఏదైతే ఘనీభవించిన జ్ఞానమున్నదో, అది ఎప్పుడైతే పరిస్పందించి పరిణామం చెందిందంటే, బ్రహ్మాది రూపాలన్నీ, దేహాలన్నీ పుచ్చుకుంటుంది. అక్కడ ఎక్కువ చాలా జ్ఞానం ఉన్నట్టుగా అనిపించడం చేత సర్వజ్ఞమని తెలుస్తూ ఉంటుంది. కంపారిటివ్‌లీ చాలా ఎక్కువ. ఇంకా తర్వాత అదే జ్ఞానము దేవతల రూపాలు తీసుకున్నప్పుడు కొంచెం తగ్గుతుంది. తిర్యక్కులు జంతువుల్లో ఇంకా తగ్గుతుంది. మనుష్యుల్లో కొంత తగ్గుతుంది. ఈ రకంగా అదే సర్వజ్ఞమైన విషయము, తత్వము కించిజ్ఞంగా, కొంచెంగా ఉన్నట్టుగా తారతమ్యాలతోటి కంపారిటివ్‌లీ ఎక్కువ, తక్కువ అని అదే మొత్తము మంచు గడ్డ కరిగి సముద్రం అయిన తర్వాత అందులో కొంచెము అలగా, కొంచెము తుంపెరగా, కొంచెము కొంత బుడగలుగా కనిపించొచ్చు. తారతమ్యాన్ని బట్టి ఎంత ఉన్నది అందులో జలతత్వము అంటే కొంత ఉంటుంది. అలలో కొంచెం ఎక్కువుంటుంది. తుంపెరలో కొంచెం తక్కువుంటుంది. బుడగలో ఇంకా తక్కువుంటుంది. ఆ రకంగా రూపాన్ని బట్టి తారతమ్యాలు, దాన్ని బట్టి కించిజ్ఞతలుంటాయి గానీ, అసలు ఉన్నది మొత్తం ఒకటే. అదసల అల బాగా ఉవ్వెత్తున లేచిన తర్వాత అది మళ్ళీ విరిగి అందులోనే పడ్డదంటే ఎక్కడికెళ్ళింది పోయి ఆ సర్వజ్ఞమే అయిపోయిందది. తుంపెరైనా సరే, బుడగైనా సరే, ఇంకేదైనా సరే మళ్ళీ పోయి అదే సర్వజ్ఞమే అయిపోతుందది. కాకపోలేదది. వేరుగా ఉన్నట్టు కనిపించినంత వరకు అది కించిజ్ఞంగా తెలుస్తుంటుంది. అంతవరకే విషయము. జరాయుజః అండజః చ ఏవ స్వేదజः పునః ఉద్భిదः ఏతే చతుర్విధాః దేహాః క్రమశః న్యూనవృత్తయః. జరాయుజాలు అంటే జర మావి నుంచి పుట్టేవి మామ్మల్స్. అండజాలు అండము గుడ్లలో నుంచి ఎగ్స్‌లో నుంచి ప్రొడ్యూస్ అయ్యేవి ఏవో బల్లులు, పాములు, పక్షులు మొదలైనవి. శ్వేతజాలు తేమ, వేడి కండిషన్స్ కరెక్ట్‌గా ఉన్న పరిస్థితిలో ఏ క్రిమికీటకాలు జన్మిస్తాయో అవన్నీ శ్వేతజాలు. పునః అట్లానే ఉత్ అంటే పైకి భేదించుకొని వచ్చేవి చెట్లు. ఏతే ఈ రకంగా 4 విధాలైన దేహాలు, రూపాలుంటాయని చెప్తారు. వీటిలో క్రమంగా ఒకదానికన్నా ఒకటి ఇంకా తగ్గిపోతూ ఉంటుంది. ఆ సర్వజ్ఞత ఇంకా తగ్గుతూ ఇప్పుడు జరాయుజాలు మావిలో పుట్టినవి మనుషులు మొదలైనవన్నీ పెద్ద అల అనుకుందాము. అందులో నీటి తత్వము, జలతత్వం చాలా ఎక్కువుంటుంది. ఆ తర్వాత అండజాలనుకోండి గుడ్లలో నుంచొచ్చేవి. ఏవో తుంపెర్లనుకుందాము. అక్కడి నుంచి శ్వేతజాలు ఏవో బుడగలనుకుందాము. ఇంకా అక్కడి నుంచి గూడా ఉద్భిదాలు ఏవో చిన్న నీటి కణం అనుకుందాము. అప్పుడేమైంది? ఆ పెద్ద సముద్రంలో నుంచొస్తున్న అలలో బాగా ఎక్కువగా ఉంది జలతత్వము. చివరికి వస్తూ ఉంటే, ఆ నీటి కణంలోకొచ్చేసరికి ఇంకా జలతత్వం మొత్తం కొంచెం తత్వం మారలేదు. తాత్వికంగా వస్తువు మారలేదు. కానీ దాని పరిమాణం మారింది. ఎందుకంటే పరిణామం చెందింది. అది పరిస్పందించి కదిలి మార్పు చెందింది గాబట్టి, ఆ పరిణామం వల్ల పరిమాణము తగ్గింది. అది సర్వజ్ఞము, కించిజ్ఞంలాగా కనిపిస్తూ ఉంటుంది అంతవరకే. న్యూన వృత్తి ఎక్కువ తక్కువలు తారతమ్యాలెందుకు తెలుస్తాయి అంటే, రూపాన్ని, ఉపాధిని బట్టి భేదాలు తప్ప,
తత్వతః అదొక్కటే ఉన్నది. మళ్ళీ అందులోకే వెళ్తాయి, అందులో నుంచే వస్తుంటాయి, అందులోకే వెళ్తాయి, అందులో నుంచే వస్తాయి. వేరుగా లేవు. కదిలి పరిణామం చెందడం వల్ల పరిస్పందనము, పరిణామం వల్లే ఇదంతా జరుగుతూ ఉన్నది. ఇంతకి జరుగుతున్నదంటే నిజంగానా? వేరైపోయాయా అవి? ఆ ఐస్ గడ్డ కరిగి నీళ్ళై అందులో నుంచి అలగా, తుంపెరగా, బుడగలుగా, కణాలుగా వచ్చిందంతా వేరుగా ఉందా? అదే గదా! కల్పన. ఊరికనే కల్పించబడ్డాయి అట్లా వేరు వేరుగా. ఎందుకు మళ్ళీ ఇంతే? పరిస్పందన, పరిణామం జరగడం వల్ల వేరుగా ఉన్నట్టుగా కల్పించబడ్డాయి. బ్రహ్మాది స్తంభ పర్యంత స్వప్నకల్పా ఏవ కల్పన. సాక్షాత్కృతే అనవచ్ఛిన్న ప్రకాశే పరమాత్మని. ఆ బ్రహ్మంలో చాలా ఎక్కువగా ఉంటుంది జ్ఞానం. ఏదో మన ఉద్భిదాల్లో లేదా మన నీటి కణాల్లో చాలా తక్కువగా ఉంటుంది జ్ఞానం అంటే ఉంటుంది అట్లానే మరి. ఎక్కువ తక్కువ తారతమ్యాలన్నీ, న్యూన వృత్తులన్నీ అసలు తత్వానికి లేవు. ఉపాధిని బట్టి ఆ భేదాలుంటాయి. ఉంటే ఉన్నాయి. అసలు నిజంగా ఉన్నాయా? అవి గూడా లేవు. ఆ తారతమ్యాలు ఉన్నాయంటే నిజంగా ఉన్నాయా? లేవు. బ్రహ్మాది స్తంభ పర్యంతం బ్రహ్మ దగ్గర నుంచి స్తంభం అంటే తోటకూర కాడ దాకా మొత్తం అన్నీ స్వప్న కల్పన లాగానే కల్పించబడ్డవి. ఇక్కడ అదే అవిచ్ఛిన్నమైన, అనవచ్ఛిన్నమైన పరమాత్మ ప్రకాశం ఏదున్నదో జ్ఞాన ప్రకాశము అందులోనే ఇవి కల్పించబడి అక్కడే సాక్షాత్కరిస్తూ ఉంటాయి. ఇంకంతే విషయం. కృత్తమయి ఉన్నాయి. సాక్షాత్తుగా అంటే కంటికెదురుగా అంటే ఇంద్రియాలకి తెలుస్తూ వ్యక్తమై కృతమయ్యాయి కార్యంగా. ఆ క్రియ ఏమైంది? కర్మగా మారి ఆ కర్మ కార్యమై, వ్యక్తమై కనిపిస్తూ ఉన్న సమయంలో ఇంద్రియాలకి సాక్షాత్కరించడం వల్ల అకృతి, ఆకృతి, ప్రకృతి, ఆకారము అన్నీ అవే. ఆకారం ఎక్కడి నుంచొస్తుంది? ఆ కార్యమే. ఆకారము, రూపము. అదే అక్కడే ఎక్కడ మళ్ళీ కనిపించేది? ఎక్కడ మార్పు చెందింది? ఎక్కడ సంస్కరించబడ్డది? ఎక్కడ ఉత్పాదించబడ్డది? ఎక్కడ మార్పులు చెందింది? ఎక్కడ తెలుస్తున్నది? ఆ కల్పన మొత్తం మళ్ళీ పరమాత్మ అన్న ప్రకాశంలోనే. ఆ జ్ఞాన ప్రకాశంలోనే ఈ బ్రహ్మాది స్తంభ పర్యంతము జరాయుజ, అండజ, స్వేదజ, ఉద్భిజ్జ అనుకో నువ్వు, దేవతిర్యక్ మనుషులనుకో, ఇంకేమైనా అనుకో, అల అనుకో, తుంపెర అనుకో, బుడగ అనుకో, నీటి కణమనుకో. అన్నీ ఎక్కడున్నాయి? మళ్ళీ అందులోనే కల్పించబడ్డాయి. మళ్ళీ వేరుగా లేవు. ఉన్నవంతా అక్కడే ఉన్నాయి. అదే అయి ఉన్నాయి. వేరుగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మళ్ళీ ఆ పరమాత్మ ప్రకాశం యొక్క, ఆ జ్ఞాన ప్రకాశం యొక్క నీడలు. ఆ ప్రకాశం అట్లా ఉంటే దాని చుట్టూ నీడలు కదులుతూ కనిపిస్తూ ఉంటాయి. వేరేగా ఉన్నట్టుంటాయి. నిజంగా ఉన్నాయా? అవన్నీ ఊరికే నీడలవన్నీ. ఆ నీడలు గూడా కొన్ని పెద్ద పెద్ద నీడలుంటాయి. కొన్ని చిన్న నీడలుంటాయి. కొన్ని బాగా దట్టంగా ఉన్న నీడలుంటాయి. కొన్ని పల్చగా ఉన్న నీడలుంటాయి అని ఎన్నెన్నో ఉండొచ్చు. దాందేమున్నది? అణోః అనీయాన్ మహతః మహీయాన్ ఇతి వేదవాక్. రుద్రోపనిషదపి ఏతం స్తౌతి సర్వాత్మకం శివం. అణోరణీయాన్ మహతో మహీయాన్ అని మనకు వేదము కఠోపనిషత్తు చెప్తూ ఉన్నది. అణువుల్లోకి అణువంతా ఉన్నది అదే. అన్నింటికన్నా చాలా పెద్దగా ఉన్నది అదే. మొత్తం సముద్రమంతా అదే. సముద్రంలోని అణువులో కూడా అదే. అణువు కన్నా ఇంకా తక్కువేమంటే అది కూడా అదే. అది కాక అసల ఆ తత్వం అదే ఒక్కటున్న తత్వం. అది కాక వేరేదెట్లా ఉంటుంది? రుద్రోపనిషత్తు అని ఒకటున్నది. అందులో కూడా సర్వాత్మకమైన శివంని ఇదే విధంగా స్తుతిస్తూ, ప్రస్తావిస్తూ ఉంటుంది. అక్కడ గూడా ఇదే విషయం చెప్తారు. ఈశ్వరః గురుః ఆత్మా ఇతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఈశ్వరుడు, గురువు, ఆత్మ అని ఇన్నున్నాయా? నువ్వు చాలా ప్రశ్నలన్నీ వేశావు. ఇప్పుడు ఈశ్వరుడు, జీవుడు, సర్వాత్మ అని చెప్తారే, ఇవన్నీ కీదృశం ఎట్లా ఉంటాయండి అని అడిగావు. ఇన్ని రకాలుగా కనిపిస్తూ ఉంటాయి. ఆత్మగా, జీవుడిగా, ఈశ్వరుడుగా కనిపిస్తున్నదంతా ఒక్కటే తత్వము. వ్యోమవత్ వ్యాప్తము.
ఆకాశంలాగా వ్యాపించి ఉన్నదదొక్కటే ఉన్నది. దాని స్వరూపమది. దానికి నువ్వు ఏ పేరైనా పెట్టుకో. దాని దక్షత అట్లా ఉంటుంది. ఎందుకు? ఇదే జ్ఞానము. కరిగి క్రియగా మారి, అదే స్పందించి పరిణామం చెంది రూపాలుగా కల్పించబడి అదే దానికదే కనిపిస్తూ ఉన్నదంటే ఇంత దక్షత ఉండాలి అంటే ఎంత మూర్తి ఎంత దక్షిణామూర్తి అయి ఉండాలి. ఎంత దక్షతతో కూడిన మూర్తి అయి ఉంటే తప్ప అది ఆ స్వరూపము అన్ని రూపాలు తానే ధరించి అన్నీ తానే అయి తనలోనే ఇదంతా జరుగుతూ అది మాత్రం మార్పు లేకుండా ఎప్పుడూ ఉండాలి అంటే దానికెంత దక్షత ఉండాలి. అటువంటి ఒక స్వరూపం ఉన్నది. దానికి ఏ పేరైనా పెట్టుకో నువ్వు. ఈశ్వరుడు అను, గురువు అను, ఆత్మ అను, శివుడు అను, విష్ణువు అను, ఆకాశమను, గాలి అను, నీరు అను, నిప్పు అను. ఉన్నది ఒక్కటే ఉన్నది. అది ఎక్కడ ఉన్నా ఒక్కటే ఉంటుంది. అయితే అది దాని స్థితి నుంచి కదలకుండా, దాని స్థితిలో మార్పు లేకుండా మళ్ళీ అన్నిగా అదే కనిపిస్తుంది. దాంట్లో మాత్రం మార్పుండదు. మళ్ళీ అన్నిగా అదే కనిపిస్తూ ఉంటుంది. అటువంటి ఏ తత్వమున్నదో దానికి నమస్కారము. ఏదైతే దక్షిణామూర్తిగా ఇంత దక్షతతో ఉన్న ఆ జ్ఞానమే ఇన్ని కార్యాలుగా మార్పులు చెందుతూ ఉండడానికి అన్ని కర్మలుగా అదే ఉంటూ, అన్ని క్రియా రూపాలుగా ఉన్నది అన్ని క్రియలుగా అది వ్యాపిస్తూ ఉన్నదేదున్నదో, అదే ఈ గురుమూర్తి. గురువు అంటే మహా బరువు అనర్థం. చాలా ఎక్కువది చాలా పెద్దది, చాలా విశాలమైంది అనర్థం. గురువు అంటే బ్రహ్మం అనర్థం. ఇంక దాన్ని మించిన పెద్దది లేదు అనర్థం. అటువంటి మూర్తి ఒకటున్నది. అది ఇంతకేంటి నువ్వు మళ్ళీ మర్చిపోవద్దు. అది తస్మై తత్ నువ్వే. తత్ త్వం అసి అయి ఉన్నావు. అటువంటి నీకు నమస్కారము అని ఆత్మ నమస్కార ప్రదక్షిణాలతో సహా మనము ఈ శ్లోకాన్ని దాని విచారణను పూర్తి చేస్తూ ఉన్నాము. ఎంత దూరం వెళ్ళినా మనము జ్ఞానంగా ఎన్ని మార్పులు చెందినా, ఎంత వ్యాపించినా, ఎన్ని రూపాలు ధరించినా, ఎంతగా నన్ను నేను చూసుకుని మోహపడ్డా, ఎంతగా నన్ను నేను చూసుకుని ఇదంతా నా మాయే గదా అని తెలుసుకుని నా స్థితి నుంచి జారకుండా ఉన్నా, ఎన్ని జరిగినా సరే ఉన్నదంతా నేనే మళ్ళీ. ఆ ఆత్మ నమస్కారం దగ్గరకొచ్చి ఆగవలసిందే ఏదైనా. అది కాక వేరేది ఇంకొకటి లేను కూడా లేదు. అటువంటి తత్వం గురించి మనము ఇన్ని విధాలుగా తెలుసుకుంటూ వెళ్తూ ఉన్నాము. మళ్ళీ వచ్చే వారము బీజస్యాంతరివ అంకురః ఎందుకు అంటే, ఈ బీజస్యాంతః బీజంలో అంకురము ఆ విత్తనంలో నుంచే మొలక ఎట్లా ఉద్భవిస్తుందో అదే విధంగా వస్తాయి అని రెండో శ్లోకం మొదలవుతుంది కాబట్టే సురేశ్వరాచార్యుల వారిక్కడ తద్ అంకురవత్ జ్ఞానే స్పందమానే బహిః ఉద్భవేత్ అని ముందే మొదలుపెట్టారు. కాబట్టి దీని గురించి ఇంకా ఎక్కువగా భావన చేస్తూ మనము తెలుసుకుంటూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.